తండ్రి, ఎందుకు నాయన నాకు దూరంగా ఉంటున్నావు? ఎందుకు నాయన నన్ను విడిచిపెట్టేశావు? పగలు మొరపెడుతున్నా, రాత్రి వేళ కూడా మౌనంగా ఉండటం లేదు. చివరికి మధ్యాహ్నం కూడా మొరపెడుతున్నాను. నేనేం చేశాను తండ్రి? నాకు ఎందుకు ఉత్తరం ఇవ్వడం లేదు నువ్వు? ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, మానసిక ఆరోగ్యం బాగాలేదు, కుటుంబ పరిస్థితులు బాగాలేదు, అప్పులు, ఉద్యోగ పరిస్థితులు బాగాలేదు, సరైన జీతము లేదు. అన్ని వైపులా అంతా కూడా చీకటిగానే కనిపిస్తుంది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఏంటి నాయన, నిన్ను కదా నేను నమ్ముకున్నాను. చెప్పు తండ్రి, నాతో మాట్లాడు. ఈ విధంగా నేను దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, దయగల వారి ఎడల నేను దయ చూపిస్తాను, యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉంటాను, సద్భావము గల వారి ఎడల నేను సద్భావము చూపుతాను, మూర్ఖుల ఎడల నేను వికటముగా ఉంటాను, శ్రమపడు వారిని నేను రక్షిస్తాను, గర్విష్ఠులకు విరోధినై నేను అణిచివేస్తాను. నీ దీపాన్ని వెలిగించేవాడును నేనే. బిడ్డా, నీ దేవుడనైన యెహోవానైన నేను. నువ్వు చీకటి అనుకుంటున్నావే, ఆ చీకటిని వెలుగుగా మార్చే దేవుడు. నా సహాయం వలన నీవు సైన్యాన్ని జయిస్తావు, నా సహాయం వలన నీవు ప్రాకారాన్ని దాటుతావు.